హలో అండి, నమస్తే. నేను మీ జాహ్నవి. వెల్కమ్ టు పిఆర్కే. ఈ మధ్య నేను చూసిన ఒక వార్త అయితే నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా మన హిందూ సంప్రదాయం, సనాతన ధర్మం గురించి ఎన్నో పురాణాలు, ఎందరో పండితులు ఎంతో గొప్పగా చెప్పడం మనం వింటూనే ఉంటాం. మన సంస్కృతి సంప్రదాయాలను కొందరు విదేశీయులు కూడా పాటించడం చాలా గొప్ప విషయమనే చెప్పాలి. అయితే ఈ ప్రస్తావన నేను ఇప్పుడు తీసుకురావడానికి గల ఒక కారణం ఉంది. అది ఉక్రెయిన్ దేశస్థురాలైన లిథియా లక్ష్మి తాజాగా థాయిలాండ్లోని నకోషి తోరోమా పరిసర ప్రాంతంలోని తవ్వకాల్లో బయటపడ్డ శివలింగం విగ్రహాలను సందర్శించి వీటిపై రీసెర్చ్ కూడా చేశారు. తను భారతీయురాలు కానప్పటికీ హిందూ సంస్కృతి సంప్రదాయాలు నచ్చి తన పేరు లిథియా పక్కన మన హిందూ దేవత పేరైన లక్ష్మీ దేవత పేరు పెట్టుకున్నారంటే మన సనాతన ధర్మానికి ఎంతగా ఆకర్షితులయ్యారో అర్థమవుతుంది. అయితే రీసెంట్గా విరాజిత సంపూర్ణత ధర్మ ప్రదీప ట్రస్ట్ మెంబర్స్ కమిటీ సభ్యులు ఈ శివలింగం విగ్రహాలపై చర్చించారు. థాయిలాండ్లో మన హిందూ సంస్కృతి సంప్రదాయాలు నిగూఢంగా ఉన్నాయని వారన్నారు. ఇక సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 3 వరకు థాయిలాండ్లో అంటే ఏషియన్ కంట్రీస్లోనే మొదటిసారి విశ్వశాంతి హోమం చేయడానికి సంకల్పించారు. మన సనాతన ధర్మం విశ్వవ్యాపితమైందని తెలిపారు. మరిన్ని వివరాలు వారి మాటల్లోనే విందాం. సో అందరికీ నమస్కారం. సో ఈ రోజున మేము కమిటీ మెంబర్స్ అందరం కూడా విరాజిత సంపూర్ణత ధర్మ ప్రదీప ట్రస్ట్కి సంబంధించినటువంటి ట్రస్ట్ మెంబర్స్ అందరం కూడా ఈ రోజున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే థాయిలాండ్ దగ్గర నకోసి తరోమా అనే తరామార్త్ అనే ప్లేస్ ఉంది. సో ఆ ప్లేస్లో అక్కడ తవ్వకాల్లో అక్కడ శివలింగం ఒకటి బయటపడింది. ఆ శివలింగం చాలా పవర్ఫుల్ శివలింగాలు అవన్నీ కూడాను. సో అక్కడ యుక్రెయిన్ దేశస్థులైనటువంటి లిథియా లక్ష్మి గారు ఆ ప్లేస్ సందర్శించటం, ఆ విగ్రహాల మీద కూడా ఆమె రీసెర్చ్ చేయటం. సో అవన్నీ కూడా ఏంటంటే మ్యూజియంలో కొన్ని పక్కన పడేసి ఉన్నాయి. అవన్నీ కూడా అక్కడ గవర్నమెంట్ వాళ్ళతో ఆమె మాట్లాడి సో అక్కడ ఒక టెంపుల్ కింద కట్టి దాన్ని ఒక పర్యాటక ప్రాంతం కింద చేయాలని చెప్పేసి ఆవిడ ఉద్దేశించడం జరిగింది. సో అదే కాకుండా సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 3 వరకు ఒక ఈవెంట్ ఒకటి మేము చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇది అక్కడ ఏషియన్ కంట్రీస్లోనే ఫస్ట్ టైం విశ్వశాంతి హోమము. సో దీనికి అక్కడి థాయిలాండ్ ప్రైమ్ మినిస్టరు, తర్వాత మోడీ గారిని, తర్వాత ఈ తెలుగు 2 రాష్ట్రాల ఇద్దరు సీఎంని కూడా అక్కడ ఇన్వైట్ చేసి ఇది థాయిలాండ్ గవర్నమెంట్ ఆ చరిత్రలోనే ఇది నిలిచిపోయే విధంగా భారీ ఎత్తున మేము చేయాలని చెప్పేసి సంకల్పించడం జరిగింది. సో ఆ విషయం మీద ఈ రోజున ప్రెస్ మీట్ మేము పెట్టడం జరిగింది. దీంట్లో నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే శృంగేరి శారదా పీఠం జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య గారి బ్లెస్సింగ్స్ తోటి ఇదంతా కూడా మేము చేయాలనుకుంటున్నాము. సో ఆయన బ్లెస్సింగ్స్ తోటి, ఆయన సూచనలతోటే మేము ముందుకెళ్తున్నాము. ఈవెన్ ట్రస్ట్ పేరు కూడా ఆయన ఈ ట్రస్ట్ పేరు కూడా సజెస్ట్ చేసింది గురువుగారే, పీఠాధిపతి గురువుగారే దీన్ని సజెస్ట్ చేశారు. సో ఆయన ఆశీస్సులతోటి మేము ముందుకెళ్తున్నాం. సో లిథియా లక్ష్మి గారు కూడా అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మిగిలిన సభ్యులు మాట్లాడతారు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు సార్ చెప్పినట్లుగా మేము విరాజితే ధర్మ ప్రదీప అనేటువంటి ట్రస్ట్ ద్వారా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే నిర్వహించడానికి నిర్ణయం చేసుకున్నాం. థాయిలాండ్లో మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంత నిగూఢంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మేమందరం కూడా మొన్న థాయిలాండ్ వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా చూసాము. కాకపోతే అక్కడ వాళ్ళందరికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసు, కానీ ఎలా ఆచరించాలి అనేటువంటి విధి విధానాల మీద అవగాహన లోపం అయితే ఉంది. వాటిని నేను గమనించడం జరిగింది. ఇలాంటి ఒక విశ్వశాంతి కళ్యాణ యాగాన్ని చేయడం ద్వారా వాళ్ళందరికీ కూడా మనం మన యొక్క సాంప్రదాయాలని అలాగే మన యొక్క విధి విధానాలని తెలియజేసినట్టుగా ఉంటుంది అని చెప్పినేసి లిథియా లక్ష్మి గారు, అట్లాగే మన సంస్థాపకులైనటువంటి మణి రమేష్ గారు వీళ్ళిద్దరూ కూడా నిర్ణయం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విశ్వశాంతి కళ్యాణం ఏషియాలోనే అంటే థాయిలాండ్, కొలంబో, లావోస్, అట్లాగే మనకి బాలి, ఇండోనేషియా ఇట్లాంటి ప్రదేశాలన్నింటిలోకి కూడా ఎప్పుడు ఎక్కడ ఎవరు చేయనటువంటి విధంగా ఈ యొక్క యాగాన్ని చేయడానికైతే
భగవదనుజ్ఞ చేత మా అందరికీ కూడా సంకల్పం జరిగింది. కాబట్టి దీని అన్నిటినీ కూడా నిర్వహించడానికి సభ్యులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకైతే నడవడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా మీ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలి అని చెప్పినేసినని, అంటే చూసే వాళ్ళందరికీ కూడా అవగాహన కలగడము ప్రధాన ఉద్దేశంగా చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే నిర్వర్తించడం జరుగుతోంది. మిగతా కార్యకలాపాలు, వాటి యొక్క విశేషాలు, వివరాలు అన్నీ కూడా కమిటీ సభ్యులందరూ కూడా మీకు తెలియజేస్తారు. జై శ్రీరామ్ అండి. సో సనాతన ధర్మం విశ్వమంతా వ్యాప్తి చెందిందని చెప్పి మనకి అందరికీ చదివాం. ఇప్పుడు ఒక్కొక్క ప్లేస్లో చూసుకుంటూ పోతుంటే అది నిజం అనేది అందరికీ తెలుస్తుంది. అంటే భారతదేశ మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది మన పుస్తకాలు చదివాం. ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియా ఒక్కొక్క దేశం, అంటే థాయిలాండ్, వియత్నాం, కంబోడియా, అక్కడ కూడా చాలా మన రాజులు పరిపాలించారు, మన గుళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ విషయాలు ఇంకా పోతున్న కొద్దీ మన మూలాలు, సనాతన ధర్మ మూలాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయనే విషయాలు కూడా తెలుస్తాయి. మొదటి మెట్టు ఏంటంటే, మేము సౌత్ ఈస్ట్ ఏషియాలో ఈ అవకాశం వచ్చింది. అందుకని ఈ ట్రస్ట్ ద్వారా విరాజతి సంపూర్ణత ధర్మ ప్రదీప ట్రస్ట్ ద్వారా మాకు ఒక అవకాశం పరమశివుడు ఇచ్చాడని చెప్పి మేము అనుకుంటున్నాం. ఆవిడ మన విద్యాలక్ష్మి గారు చాలా అదృష్టవంతులు. ఆవిడ సనాతన వైదిక ధర్మాన్ని పాటిస్తూ ఇట్లాంటి అవకాశాన్ని ఆవిడ వినియోగించుకుంటూ మమ్మల్ని కూడా దాంట్లో సభ్యులుగా చేర్చి ఇవి చేయడం జరిగింది. సో నేను ఇంతవరకు అయితే ఆ ప్లేస్ని దర్శించలేదు, కానీ మా సభ్యులందరూ వెళ్ళి చాలా అద్భుతమైన వాళ్ళ ఒక్కొక్క అనుభవాల్ని చెప్తున్నారు. అంటే ఈ ఒక్క శివలింగ ఇవే కాకుండా అక్కడ ఇంతకుముందు జరిగిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో, పూజలు అందుకున్న ప్లేస్లు, వాటికి వెళ్తే అక్కడ వచ్చిన వైబ్రేషన్స్ కానీ వాటిని వాళ్ళు చాలా గొప్పగా అనుభవించారు. సో మేమంతా కూడా ఈ మహాదేవ అవకాశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాం. దాంతోపాటు రేపు జరిగే విశ్వశాంతి యాగం, బేసికలీ మనం ప్రపంచం కాకుండా విశ్వంలో కూడా మనం భాగం, భూమి అనేది. సో విశ్వశాంతిగా ఉంటే మన భూమి కూడా చల్లగా ఉంటుంది అనేది మేము నమ్ముతున్నాము. దాని గురించి ఈ అవకాశాన్ని చాలా సద్బుద్ధితో మేము ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాం. మేము దానికి అందరినీ ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా అందరూ ఈ గొప్పతనాన్ని మీరు అనుభవించాలనుకుంటున్నాం. తర్వాత మన దేశంలోనే చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటే, అంటే మూలలుగా ఆ రాష్ట్రంలో ఈ గొప్పతనం ఉంది, ఇది ఉంది అని చెప్పుకుంటే మనం చాలా గొప్పగా ఫీల్ అవుతాం. అలాంటిది ఎప్పుడో అన్ని సంవత్సరాల క్రితం అగస్త్య మహాముని అక్కడ దాకా వెళ్ళి ఈ ప్రతిష్ఠ చేసి ఈ శివలింగంలో ఇది రాగితో చేసినది కానీ, లేకపోతే బంగారంతో చేసింది కానీ, ఇంకా గొప్ప గొప్ప మిస్టిక్ పవర్స్ ఉన్న శివలింగాలు అక్కడ ఉన్నాయని తెలుసుకుంటుంటే, అవన్నీ ఏంటంటే మనల్ని కాపాడుతున్నాయనే విషయాన్ని మేము నమ్ముతున్నాం. దానికి సరైన వైదిక ధర్మం ప్రకారం పవన్ గారు చెప్పినట్టు అన్ని పూజలు అవన్నీ చేసుకుంటూ వెళ్తే విశ్వశాంతి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. నమస్కారం అండి. నాకు ఈ విరాజతి సంపూర్ణత ధర్మ ప్రదీప ట్రస్ట్ ద్వారా థాయిలాండ్ వాళ్ళ ద్వారా థాయిలాండ్ వెళ్ళి వాళ్ళు చేసిన ఈ ప్రయత్నాల్లో భాగస్వామ్యం అయినందుకు ముఖ్యంగా చాలా ఆనందంగా ఉంది. అసలు ఫస్ట్ నాకు ఒక నెల క్రితం వరకు అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయం కూడా తెలియదు. అనుకోకుండా అట్లా డిస్కషన్లో వచ్చినప్పుడు మేము ఇట్లా థాయిలాండ్లో ట్రస్ట్ ద్వారా కొన్ని చేయాలని అనుకుంటున్నాము అని లిడియా గారి గురించి చెప్పారు. సో అప్పుడు ఆవిడ చేస్తున్న రీసెర్చ్ వాటి మీద ఇంట్రెస్ట్ కలిగి, సో ఐ వాజ్ కైండ్ ఆఫ్ క్యూరియస్. నాది బ్యాక్గ్రౌండ్ అవుతుంది, నాది టెక్నాలజీ వైజ్ చేస్తుంటాను. నేను నాకు కుదిరినంత ఈ ట్రస్ట్కి టెక్నాలజీ సపోర్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో నా అనుభవం ఏంటంటే, ఈ రీసెంట్గా మేము 4 మెంబర్స్ కలిసి థాయిలాండ్ వెళ్ళి అసలు యాక్చువల్గా వాళ్ళు చెప్తున్నది ఏంటి, ఆ శివాలయాలు ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, ఏ స్టేట్లో ఉన్నాయని చెప్పేసి చూస్తూ అక్కడ వీళ్ళే కాకుండా లక్ష్మి గారే కాకుండా వాళ్ళ ద్వారా కొన్ని ప్రొఫెసర్స్, రీసెర్చ్ చేస్తున్న ప్రొఫెసర్స్ వాళ్ళని కూడా కలిసాం. సో వాళ్ళ ద్వారా ఏంటంటే అసలు ఈ మన శివలింగాలు కానీ, లేకపోతే రకరకాల విగ్రహాలు కానీ
వీటి అసలు కల్చరల్ ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది, మనకి వాటితో ఇండియాతో సంబంధం ఏంటి, ఆ టైప్ రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు కొద్దిమంది ప్రొఫెసర్స్ ఉన్నారు. సో వాళ్ళని చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఎక్సైటింగ్ కూడా అనిపించింది. ఎందుకంటే కొన్ని శివలింగాల్లో అయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక కొండ మీద కావకా ప్లేస్ ఒకటి ఉంది, ప్రొనౌన్సియేషన్ తప్పు చేసి మన్నించండి, బట్ ఆ కొండ మీద ఏంటంటే ఒకప్పుడు తామ్ర శివలింగం ఉండేది. దాన్ని వాళ్ళు పద్ధతిలో వైదిక పద్ధతిలో ఒక పూజా విధానాల్లో విధి విధానాలు వేరే చోట తీసుకెళ్ళారు. కానీ అక్కడ క్షేత్రపాలకుల్ని ఆ విధంగా వేరే ప్లేస్కి తీసుకెళ్ళలేదు. దానివల్ల ఇప్పుడు అక్కడికి దర్శనానికి వెళ్తున్న వాళ్ళు సరైన పద్ధతిలో వెళ్ళకపోతే వాళ్ళకి చేదనుభవాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. సో అట్లాంటివి ఎన్నో మిస్టిక్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో ఇది మొదటి ట్రిప్. దీంట్లోనే ఇంత ఎక్సైటింగ్ ఉంటే అసలు యాక్చువల్ రియల్గా కూర్చొని కొంచెం చదివి రీసెర్చ్ చేస్తే వీ ఫీల్ ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇట్స్ రియలీ హెల్ప్ఫుల్ టు పీపుల్. సో ముఖ్యంగా ఈ ట్రస్ట్ వాళ్ళు విశ్వశాంతి గురించి యాగం చేయాలని సంకల్పించటము, అట్లాగే దసరాకి ఈ లక్ష్మీ గారు అంతమంది కూడా నవరాత్రి ఉత్సవాలు చేశారు. సో మళ్ళీ దాంట్లో ఈ ట్రస్ట్లో భాగస్వామ్యంగా మళ్ళీ నవరాత్రికి ఇందా చెప్పినట్టుగా మంటి రమేష్ గారు చెప్పినట్టుగా సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 1 వీక్ వరకు నవరాత్రి ఉత్సవాలు చేయటము. సో అట్లా వాటిలో భాగస్వామ్యం అవటం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. సో ఇది మేమే కాకుండా మా ద్వారా ప్రపంచంలో మిగతా వాళ్ళకి ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా అందాలని మా ఉద్దేశము. ఇది అందరిది, భగవంతుడు అందరి వాడు, అందరికీ ఆశీస్సులు కలగాలని భావిస్తూ సెలవు. అందరికీ నమస్కారం అండి. సనాతన ధర్మం గురించి అందరం వింటూ ఉంటాము. దాంట్లో ఉచిత సహాయంగా మేము టెక్నాలజీ పరంగా మా సహాయం మేము అందిస్తాము. ఇప్పుడు ఈ ట్రస్ట్కి సంబంధించిన అన్ని సేవలలో మా టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచానికి సంబంధించిన అన్ని విషయాలను దీన్ని క్రోడీకరించి చూపిస్తామని తెలుసుకుంటూ ధన్యవాదాలు. సో లక్ష్మి గారు, ప్లీజ్ గో అహెడ్ అండ్ షేర్ యువర్ ఒపీనియన్. Yes, so first of all, I would like to say that this research about Sanatana Dharma in Southeast Asia was been prolonging for me around 10 years. I was doing it individually by myself without anyone's help or support. I was using all my sources to do this research and to learn about how deep Sanatana Dharma was being spread in Southeast Asia, means outside of India. This is first. Second thing is, most of the YouTubers or the people who come to Thailand for a tourist purpose, they only know that Thailand is only for the beaches, for entertainment, or for just to roam around. But no one knows properly the deep information about Sanatana Dharma was being hidden on this land for many centuries. So since I started this research, I started fighting for it to shout out to the society, to the people about this. And 2023 year, when I conducted my puja for the first time in that particular archaeological site, it was a breaking point for me. So since that breaking point, this idea to restore the temple, I have pushed forward to come to this current position of creating trust, forming the trust and approaching to the government authorities. And the proposal of Navaratri event in South Thailand, especially in Pra Isuan Hall, as Vishwashanti Mahayaga, according to my current research, what I done in Southeast Asia, it's going to be for the first time organized by a Telugu team and a single Ukrainian citizen. So it's going to be for the first time in Southeast Asia, in Thailand. Thank you. I wanted to add this. Yes.